కావాలి. ఏమండి ఒక మూర మల్లెపూలు ఇవ్వరా? మెడికల్ షాప్కి వెళ్ళి సిగ్గుపడితే ఏదో అడిగినట్టు మల్లెపూలు సిగ్గుపడితే అడుగుతానంటారు నువ్వు నా దగ్గర. నాకు కొంచెం సిగ్గు ఎక్కువ సార్. నా దగ్గర సిగ్గుందా, ఇంట్లో ఏమైనా సిగ్గుందా? ఇంట్లో కూడా సిగ్గే సార్. మరి ఎలా రా? అంటే మా పిల్లానికి సిగ్గుండదు కదా సార్. ఓహో, అలా బ్యాలెన్స్ అయిందా? అవును సార్. సార్ ఏం చేస్తాం? సార్ మల్లెపూలు కావాలా సార్? మల్లెపూలు కాదు, నీ షాప్ తీసేయడానికి వచ్చాం. ఎందుకు సార్? 15 సంవత్సరాల నుంచి నువ్వు రోడ్ లో నడిపింది చాలు. ఇప్పుడు రోడ్ వైడింగ్ లో నీ షాప్ తీసేస్తున్నావు. సార్, కానిస్టేబుల్ సార్, షాప్ అయితే నా మల్లెపూలు షాప్ పోయి చివరికి చంపే మిగిలింది నాకు. ఈ రోడ్ వైండింగ్ అంటే మా ప్రాణాల మీదకి వచ్చింది. అప్పుడే వచ్చేసారేంటండి మీరు? రోడ్ వైండింగ్ లో నా మల్లెపూలు షాప్ పోయింది. పూల మీద చల్లినట్టు నా మొహాన్ని నీళ్లు చల్లుతారేంటి మీరు? 15 సంవత్సరాల నుంచి పూల మీద జల్లి అలవాటు అయిపోయిన చేతులు పూలులో ఇంకెక్కడ జల్లమంటావే? పనికి రాని అలవాట్లు అన్ని నీకే వస్తాయి. అదేమిటో మరి చెంబిటివు. ఏయ్! చంపేస్తా, నిన్నైనా వదిలేస్తాను కానీ చంపుని మాత్రం వదలను. అర్థమైందా? అంజలి, ఆ గీత, ఇలా వచ్చావేంటి? మొన్న ఫంక్షన్ కి చీర కడితే ఇచ్చావు కదే, ఆ చీర రిటర్న్ తిరిగి ఇచ్చేద్దామని ఓ, వచ్చా. ఫంక్షన్ బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. నీ ఆయన ఏంటి నా తలలో నీళ్ళు చల్లుతున్నాడు? మా ఆయనది పూల షాపే. రోడ్డు వైండింగ్ లో షాప్ పోయింది. షాప్ పోయినా కానీ పూల మీద నీళ్లు చల్లే అలవాటు మాత్రం పోలేదు. పూలు కనిపించినా మొహాలు కనిపించినా పూల మీద చల్లుతుంటారు, మొహాల మీద చల్లుతూనే ఉంటాడే. ఆపమని చెప్పవే, వెనకాల మొత్తం తడిచిపోయింది. ఆపుతావా? దాని వెనక మొత్తం తడిచిపోతుందంట. వెనక తడిచిపోయింది, ముందు తడిచిపోయింది. ఎలానే నాకు అన్నం పెట్టిన మల్లె పులువులు ఫ్రెష్ గా ఉండాలి. జల్లో ఉన్న, షాప్ లో ఉన్న, చివరికి శవం మీద ఉన్నా, ఎప్పుడు అది ఫ్రెష్ గా ఉండాలి. అర్థమైందా? దాన్ని వదులుతావా? నిన్నైనా వదులుతాను కానీ దీన్ని మాత్రం వదలను నేను. వామ్మో, నేను మా ఇంటికి నేను కూడా వెళ్తాను. దాని ఇంటికి పోతున్నా. జిందాబాద్ 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 జిందాబాద్. నీకు ఓటు హక్కు ఉందా? ఉందంట. వంగనా తమ అమూల్యమైన ఓటు నాకేయాలి. నా ఓటు ఒరిస్సాలో ఉందండి. అబ్బా, ఎవరు ఓటు ఎక్కడుందో తెలుసుకొని నన్ను ఒంగోబెట్టాలరా. నాకేం తెలుసన్నా. నీ ఓటు ఒరిస్సాలో ఉందా? ఆ, నీలాంటిదే ఆంధ్ర బ్యాంక్ లో ఉద్యోగం చేస్తూ HDFC లో డబ్బులు దాచుకుందంట. అలా ఉంది నువ్వు చేసి పని. నేను ఎంపీటీసీగా పోటీ చేస్తున్నాను, ఊర్లో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి నేను మీ అందరి ఈడెవడరా నీళ్ళు చల్లుతున్నాడు? ప్రతిపక్షం వాళ్ళు కుట్ర పన్నినట్టున్నారన్నా. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్పీచ్ చెప్పొద్దు. మరి తమ అమూల్యమైన ఓటుని మీరు కంపల్సరిగా నాకు నీళ్ళు కొట్టడు ఆపమని చెప్పరా. నీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వెళ్తున్నాయిరా? చూసావా అన్నా, మనం వాడు ఏమి అనలేదు కదా. వాడే కొట్టి కొట్టి నీళ్ళు అలసిపోయి వెళ్ళిపోయాడు. ఒకవేళ వాడిని గెలికేమనుకో, వాడు హట్ అయ్యేవాడు, వాడు ఓటేసేవాడు కాదు. వాడు 2 బకెట్లు నీళ్ళు తీసుకొచ్చాడన్నా. 2 బకెట్లు. వాడి కాన్సెప్ట్ ఏదైనా సరే నువ్వు మాత్రం స్పీచ్ మధ్యలో ఆపొద్దన్నా. కంటిన్యూ రెచ్చిపోతే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అడుగడుగునా మీకు నేను మీ అండ ఉంటానని చెప్పి నేను మాటిస్తున్నాను. నన్ను బర్రెని అనుకున్నావా? బర్రెని కడిగినట్టు కడుగుతున్నాడు. రాజకీయ నాయకుడికి సహనం ఓపిక ఉండాలన్నా. ఆడు బకెట్ మీద బకెట్ నీళ్ళు పోసేందుకు సహనం అంటావేంట్రా నువ్వు? చెప్పరా, ఏ ఎక్స్పార్టీ వాడు నా మీద నీళ్ళేయమన్నారా? చెప్పరా, లేకపోతే చంపేస్తాను. అది ప్రతిపక్షం కాదు, పాడు కాదు సార్. మా ఆయనది పూల షాప్ అండి. రోడ్డు వైండింగ్ లో పోయింది. షాప్ పోతే పోయింది కదా అనుకుంటే నీళ్లు చల్లే అలవాటు మాత్రం పోలేదు. ఇలా పూలు కనిపిస్తున్నప్పుడల్లా పూల మీద నీళ్లు చల్లుతుంటాడు. పూలు లేకపోతే మొహాల మీద నీళ్లు చల్లుతుంటాడు సార్. అదేనండి మా ఆయన వీక్నెస్. అవునా? ఎవడ్రా ఇంత పొడవైన దండలు తెచ్చింది? దరిద్రులారా. సహనం సహనం అన్నా. రాజకీయ నాయకుడికి ముందు కాలనీ సమస్య కాదురా, నీ సమస్యను పరిష్కరిస్తాను. నా సొంత డబ్బులతో కిచెన్ షాప్ పెట్టిస్తాను. చికెన్ షాప్ పెట్టిస్తాను రా. పదండ్రా. నెల రోజుల తర్వాత లింగం అన్నా, ఒక్క నిమిషం అన్నా, పూలన్నీ వాడిపోతున్నాయి.
నీకంటే ఆడే నయ్యరా గ్యాప్ ఇచ్చి కొట్టేవాడు. నువ్వు 4 రోజుల నుంచి కంటిన్యూ గ్యాప్ లేకుండా కొట్టేస్తున్నావురా. అమ్మా సార్ 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 మీ ఆయన చేత నేను పెట్టిన చికెన్ సెంటర్ ఎలా ఉందమ్మా? ఏదో మీ దయ వల్ల బాగుంది సార్. ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యమమ్మా. ఏమే ఏంటండి రోడ్ వైండింగ్ లో ఉన్న చికెన్ షాప్ కూడా పోయిందే. షాప్ పోతే పోయింది కానీ కొట్టే అలవాటు మాత్రం పోవట్లా. ఎవరిని చూసినా తోలు తీసి కొట్టాలనిపిస్తుంది ముక్కలు ముక్కలుగా. బోర్లింగం గారు మీరు నాకు బోర్లింగం లో కనబట్లా, మరి ఎలా బాగా బలిసిన పుంజులా కనిపిస్తున్నారు నాకు. ఏమే ఏంటండి నువ్వు నాకు భార్యలా కనబడట్లేదే, బాయిలర్ కోడ్లా కనిపిస్తున్నా. అదేంటో ఒక చేయనండి బాబాయ్. నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది. ఏంటి? రాఘవాన్ని తీసేస్తున్నారని. అలా కాదు మేడం, గురుగారు. ఎవడా నీ గురువు? ఎవడా నీ గురువు? తాత గురువు ఏంటి? ఏమండి ఎప్పుడు చూసినా తాగడమేనా? మీరు తాగిన ప్రతిసారిలో ఒక్కసారైనా ఈ తాలిబొట్టు గుర్తుకు రాలేదా? మన డబ్బులు లేనప్పుడు అదే గుర్తొచ్చింది. అమ్ముదామంటే నువ్వు కొడతావేమని. నాకు బాధేస్తుందండి. బాధ వాళ్ళని కొట్టినందుక కాదు, నా ముందు తాగుపోతే ఇంత దరిద్రంగా చేస్తున్నా అందుకు. సరదా శుక్రవారం ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. రాకెట్ రాగా వచ్చాడని శనివారం బ్యాచ్ కి చెప్పండి. ఆడింత ముందు కూడా ఉన్నాడుగా. అందరి ముందు పరుగు పోయిందిగా. ఇప్పుడు ఉంది సార్. ఎలాంటి కామెడీ కావాలి? నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి 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 నవ్వుకునే కామెడీ కావాలా? అంతే. అన్న నేను ఈ అమ్మాయిని ప్రేమించాను. మంత్రులు గారు బాబు మంచి ముహూర్తం చూడండి, పెళ్లి రేపు 4:30 దివ్యమైన ముహూర్తం ఉందా బాబు? కానీ ఆ టైం దాకా అమ్మాయి అబ్బాయి ఒక ఇంట్లో ఉండకూడదా బాబు? ఫ్రెండ్ రాధని తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకుంటా. నేనా? పర్వాలేదు, నీ మీద నాకు నమ్మకం. అయ్యో మిత్రమా రాధా, రాధా, ఈ చెట్టు ఇంకా నీడని ఇవ్వలేదు గోపి, ఇవ్వలేదు. ఏ ఏ ఏ కరెంటు వైర్లకి అడ్డంగా ఉందని నేనే కొమ్మలు నరికేశాను గోపి. ఏమైంది రాధా? ఈ పిండి రొట్టయింది గోపి. నా బర్త్డే వస్తుంది కదా, గిఫ్ట్ ఏమి ఇస్తా? చెప్పు ఏం కావాలి? పాప కావాలా బాబు కావాలా? రాత్రి ఫోన్ చేశాను నీతో మాట్లాడదామని, ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే. హైదరాబాద్ లో లవర్స్ అయితే రాత్రి అయితే రోడ్డు మీద తిరగాలంట. నన్ను ఇంట్లో పెట్టి నువ్వు రోడ్డు మీద తిరగటం కాదే, లవర్స్ అంటే ఇద్దరం కలిసి తిరగాలి. నేనేం ఒక్కదాన్ని తిరగలే, ఇద్దరితోనే తిరిగా. శివాజీ గారు వాళ్ళు దేవుళ్ళు, జడ్జెస్ అండి. అవన్నీ కెమెరాస్. ఈవిడ మా యాంకర్ అమ్మ. ఇవన్నీ నాకేం చెప్తున్నావే? అంటే కొత్తగా వచ్చారు కదా, తెలుసుకోవాలి కదా. ఎవరు కొత్తగా వచ్చారే? నేను ఇక్కడ స్కిట్లు చేసినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని దోమలు దోమలు కొట్టుకుంటున్నావు. నేను ఇప్పుడు స్కిట్లు చేస్తుంటే మీరు ఇంట్లో కూర్చొని దోమలే కొట్టుకుంటున్నారు. ఏం సంగతి? ఎవరితో మాట్లాడతానేనా? వాళ్ళ ఫ్రెండ్ తోటి మాట్లాడుతుండు. రెండేడున్నారు ఇక. ఇలా సమాధానం ఉన్నాడు కదా. నా మొగుడేడి? తెలవి చెప్పే, ఏడున్నాడు? చెప్పే. అత్త తీసుకో. ఇదెవరు? నా పిల్లలా ఉంది. నా బిడ్డే నీకు పెళ్ళాం. వస్తా. చెప్పిన దేవికి తాగకే తాగకే అని. ప్లీజ్ నీకు దండం పెడతాను, నీకు కాలు పట్టుకుంటాను. అరే నువ్వు లేవరా ఫస్ట్. తాగి తాగి నా సంసారం బర్బాద్ చేసి. ప్లీజ్ ఫ్రెండ్స్, పెళ్లి చేసుకోకూడదు ప్లీజ్. నా పేరు ప్రేమికుడు. నేను ప్రేమకు సలహాలు ఇస్తానండి. అంటే ప్రేమికులు కలపడం, లేని ప్రేమను పుట్టించి క్రియేట్ చేసి చేస్తుంటమాట. కరెక్ట్ ప్రపోజ్ చేయడం రాక మన కళ్ళెదురుగే ఇద్దరు విడిపోయారు. ఎగ్జాంపుల్, అసలు ఎలా ప్రపోజ్ చేసావు? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంటే మనసు అనేది ఒక ఇల్లులా ఉండాలి. అవును. కొంతమందికి హోటల్లా ఉంటాయి, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బయటకు రావాల్సి వచ్చింది. ఓ, ఇంతకుముందు మీరు కూడా అందులో రెండుకున్నారా?
సార్ వ్యాలంటైన్ డే ఫిబ్రవరి 14 కి ఎందుకు వస్తా సార్? ఎందుకంటే చిల్డ్రన్స్ డే 14 నవంబర్ కి వస్తుంది కాబట్టి. కానీ ఎప్పటి నుంచి మిమ్మల్ని అడగాలనుకున్నాను, నీ లవ్ స్టోరీ గురించి ఈ రోజు వరకు ఎవరికి ఏం తెలీదు. మీరు ఇప్పుడు దాకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు? లవ్ చేసా ఒక అమ్మాయిని, హ్మ్. 8 ఇయర్స్ లవ్ చేసుకున్నాం. హ్మ్. తర్వాత అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. గవర్నమెంట్ జాబ్ ఉందని అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. నిన్నే నమ్మి చేసానే నేరం కల్లే తెరిచి వెలుతున్న దూరం. వాడు నిజం చెప్పాలంటే మంచి కొటేషన్ మేడం, బోల్డ్ డబ్బులు ఉన్నాయి వాళ్ళకి. వీడికి మాత్రం ఎంతసారి అన్ని ఫోర్స్ చేస్తున్నా ఒక లవ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళ లైఫ్ అలా వదిలేసుకున్నాడు మేడం. కాలం చేసే గాయం మానేదాలే లేనే లేదా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.